बीआरएस के कारगुजार सदर केटीआर ने कहा कि अगर आप मलकाजगिरी पार्लिमानी हलके में हिजरत करने वाले परिंदों को वोट देते हैं तो जीतने के बाद आप उन्हें नहीं देखेंगे, इसलिए सोच समझकर वोट दें। मलकाजगिरी बीआरएस पार्टी के उम्मीदवार जी लक्ष्मा रेड्डी ने नामजदगी प्रोग्राम में रोड शो में हिस्सा लेते हुए केटीआर ने खिताब किया। केटीआर ने याद दिलाया कि रेवंत रेड्डी ने गुज़िश्ता इंतखाबात में मलकाजगिरी में कम अक्सरियत से कामयाबी हासिल की थी। मलकाजगिरी ने रेवंत रेड्डी को बहुत कुछ दिया। मलकाजगिरी के आवाम की बदौलत रेवंत रेड्डी को पीसीसी और सीएम का ओहदा हासिल हुआ, लेकिन रेवंत रेड्डी ने यहां के अवाम के लिए कुछ भी नहीं किया। केटीआर ने अवाम से रागिड़ी लक्ष्मा रेड्डी को कामयाब बनाने की अपील की और कहा कि ये आपके लिए 24 घंटे दस्तयाब रहेंगे। केसीआर का 10 साला दौर इख्तिदार तरक्की पर मुबनी है, जबकि रेवंत रेड्डी की 100 दिन की हुक्मरानी झूठ पर मुबनी है। केटीआर ने कहा, बड़े भाई मोदी ने हमें बहुत धोखा दिया है और अब छोटा भाई रेवंत रेड्डी ने हमें यहां धोखा दे रहा है। కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే శామరిపేటకు హైదరాబాద్ లో ఆడికెళ్లి జూబ్లీ బస్ స్టాండ్ కాడికెళ్లి ఇక్కడ తుమ్ముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్లి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్లు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే ఇవాళ నీ కోటు ఎందుకు వేయాలి? బడే బాయిదేమో బడా మోసం 15 लाख डाल देता ఉన్నాడు. ఇచ్చిండా ఎవరికైనా 15 लाख అయ్యిందా? ఎందుకు వేయాల ఓటు మరి బీజేపీకి? అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒక్కటి వాళ్ళకి ఇంకేం తెలియదు. జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరివాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపిమని చెప్పాడు. శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపిమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముతో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్దాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న తనకి ఏం దిక్కు లేదు కాబట్టి ఇవాళ ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు ఇక్కడి బియ్యాన్ని 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్లకు ఓడిపోకుండ్రి. ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400. ఇవాళ ఎంత? 1200. 400ను 1200 చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు? మోడీ వచ్చినాడు ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్, పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో. బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చెమురు అంటారు దాన్ని. ముడి చెమురు మార్కెట్ లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆడ మోడీ వచ్చినాడు $100 బ్యారెల్ ఉండే, $100 ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుండే. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చెమురు $100 వెళ్ళి $84 తగ్గింది. $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్ కెళ్ళైతే